ఒకవేళ వాడు బిల్డింగ్లో కట్టినా కూడా అదే స్థితిగతుల నుంచి బయటకు వెళ్ళిన మనుషులు ఏం చేస్తారు అన్నది ఈ ప్రభుత్వ వాదన. రామ్నాథ్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పుల వల్ల నిజంగానే ఒక ఒక ఏపీ పాలిటిక్స్ దృక్పథం మారుతుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే కులాల వారీగా కాదు, ఇదివరకు ఒకే కులం ఇలాగే ఉండాలి, ఆ కులం కులస్తుడంటే వాళ్ళకి మాత్రమే ప్రతినిధి అన్నట్టుగా మనకి పరిస్థితులు చూసేవాళ్ళం. ఎస్, ఇందాక సార్ అన్న పాయింట్ కూడా ఇప్పుడు మనం సినిమా భాషలో మాట్లాడుకుంటే కాసేపు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ హీరో యొక్క అభిమానులు చూస్తే సినిమా ఎప్పుడు హిట్ అవ్వదు. అన్ని వర్గాలను ఒక సినిమా ఆదరిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ లేదా బ్లాక్ బాస్టర్ అంటాం. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా కానీ మనం చూస్తే ఈరోజు సోషల్ యాక్సెప్టెన్స్ ముఖ్యం. అంటే నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు నీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ నీ యొక్క ఆశయాలకు నువ్వు అన్ని వర్గాలకు దగ్గరగా అయినప్పుడే ఆ పార్టీ కేమ్ ఇన్ టు పవర్, కానీ అంతవరకు ఆ పార్టీకి రాజ్యాధికారం దక్కదు. ఈరోజు ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు మనము 6% ఉన్నామా, 4% ఉన్నామా, 5% ఉన్నామా అనేది పక్కన పెడితే ప్రజల యొక్క ఆకాంక్షలను ఎవరు నెరవేరుస్తున్నారు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలకు ఎవరు అడుగులు పడుతున్నాయి అనేటువంటిది ముఖ్యం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ చాలామంది ఏమంటారంటే అభివృద్ధి ఏముంది, మీరు కూడా ఇందాక అన్నారు అంటే బిల్డింగులు కడితే నేను అభివృద్ధి అంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ ని ప్రశ్నించినప్పుడల్లా వాళ్ళు చెప్తున్నది ఒకటే కన్సిస్టెంట్ ఆన్సర్, ఏమిటంటే మనుషులలో ఇన్వెస్ట్ చేయడం కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుంది, మనుషుల జీవన ప్రమాణాలు మారుస్తేనే కదా. నేను దానికి అదే ఒక ఎగ్జాంపుల్, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులైన ఊరికే అనలేదు కదా. ఇంకొక విషయం చెప్పాల్సింది అంటే అభివృద్ధి అనే దానికి ఇంకొకటి నేను చెప్తాను. ఇప్పుడు ఎవరు విమర్శించినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ మాట్లాడినా కూడా అభివృద్ధి అంటే ఏదో ఒక ఇన్ఫోసిస్ వస్తేనే ఒక టీసీఎస్ వస్తేనే అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ అది కాదు, అభివృద్ధికి చాలా కొలమానాలు ఉంటాయి. డెవలప్మెంట్ ఈజ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పర్సెప్షన్స్ ఆర్ మెనీ యాంగిల్స్. అంటే ఒక్కొక్క లీడర్కు ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ నేనేమంటానంటే సహజంగా మీరు చూడండి, సహజంగా ఒక రాష్ట్ర అభివృద్ధిని ఎలా కొలుస్తారు, ఒక స్టాటిస్టికల్ భాషలో మనం కొలవడం చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జిఎస్డిపి ఎంత ఉంది, లేదా జిఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి, ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఆ రాష్ట్రంలో ఏ రంగంలో ఎంత ఉత్పాదకత నమోదైంది అనేటువంటి ఆధారంగా ఆ రాష్ట్రం యొక్క వృద్ధిని మనం కొలుస్తాం సహజంగా. ఒక స్టాటిస్టికల్ లాంగ్వేజ్లో చెప్పాలా, ఒక ఎకనామిక్ భాషలో చెప్పాలంటే. అది కాకుండా అభివృద్ధి అనేది ఏంటంటే ఇంకొక యాంగిల్ ఉంటుంది. అంటే సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు నిన్నటి కంటే ఈరోజు ఎలా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాము, మీరు కానీ నేను కానీ కొంత పర్చేజింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంటుంది, మనం ఎంప్లాయబుల్ అయి ఉంటాము, కొంత మన కుటుంబాల తోడ్పాటు కానీ మన కుటుంబం యొక్క జీవన ప్రమాణాల రీత్యా మనం కొంత అప్లిప్మెంట్ అయి ఉంటాం సమాజంలో. కానీ అట్టడుగు వర్గాల కింద ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది కరెక్టే. అండ్ అదే సోషల్ ఇంజనీరింగ్లో డెవలప్మెంట్లో భాగంగానే అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోవాలనే సంకల్పంతో ఏ 600 ఉన్న అభ్యర్థుల్ని మార్చేస్తాం అవసరమైతే అనే ఒక చాలా చాలా అంటే సాహసోపేతమైన డెసిషన్స్ అని చెప్పాలి. సుధారామ శర్మ గారు ఏమంటారు సార్? అది నిజమండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది యాక్చువల్ గా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిసెంబర్ లో 2022 డిసెంబరు లేదా జనవరి మొదట్లో 23లో ఇదే టీవీ అంటే పచ్చ పత్రికలనండి, పచ్చ మీడియా ఏమన్నాయంటే దరిదాపుగా 50-60 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, 10 మంది మంత్రుల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పారని వాళ్ళ పేరుతో సహా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మార్చకపోయేటట్లయితే ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇవాళ వాళ్ళందరినీ మారుస్తుంటే ఇదేంటి ఎందుకు మారుస్తున్నాడు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళని మార్చాలని మాట్లాడారు. ఆ రోజు నుంచి పుంకాలుగా వచ్చింది. ఆ రోజున డిస్కషన్స్ ఏంటంటే 60 మంది ఎమ్మెల్యేలు అవుట్, 10 మంది మంత్రులు అవుట్ అని చెప్పని ఇవన్నీ చేశారు. అంటే ఇవాళ మీడియా కానీ ఇవాళ చంద్రబాబు గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్స్ అన్నిటికీ కూడాను ఒకటి మాత్రం నిజం, తను ఆడుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ఎట్నుంచి వస్తున్నాడో వీళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. ఇక్కడ సార్ సుందరం శర్మ గారు, మనం అంటే సూటిగా ఇవాళ కాపుల ప్రభావం ఏ మేరకు ఉంటుందని మాట్లాడుతున్నాం కనుక ఒక సూటి ప్రశ్న సార్. ముద్రగడ్డ గారిని కాపు నేతగా ఆ గుర్తింపు ఆయన కొనసాగుతుందా, అది ఓటు బ్యాంక్గా మారుతుందా? రెండో ప్రశ్న, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి కాపులకి మేలు చేస్తారని కాపులు నమ్ముతున్నారా? ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరుతున్నాం సార్ మిమ్మల్ని, అలాగే రామ్నాథ్ గారిని. మేడం, ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు కాపుల మీద తన యొక్క ప్రభావం తగ్గినట్టుగా డెఫినెట్ గా ఇప్పటి వరకు మనకు తెలుసు. కాకినాడలో కూడా మొన్న చూసిన చోట కూడా ఎక్కడా కూడా ఆయన యొక్క ఎన్నికల్లో కాకినాడ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికల వాటిల్లో కూడా ఎక్కువగా ఆయన యొక్క ప్రభావం ఎక్కడా లేదు. అంతేకాదు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాసినటువంటి లెటర్ మీకు గుర్తుండే ఉంటుంది, ద్వారంపూడి గారి గురించి దాని గురించి రాసినటువంటి లెటర్, పవన్ కళ్యాణ్ గురించి రాసినటువంటి లెటర్స్ లో అది చూసిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఇంకొకటి ఏంటంటే
ఒక రకంగా చెప్పాలంటే ఆయన మామూలుగా ఒకప్పుడు నిజంగా వెలిగినటువంటి వ్యక్తే, కానీ ఇవాటి రోజున ఆయన కొంచెం ఎక్స్పైరీ డేట్ అయినటువంటి టాబ్లెట్ కిందనే వాళ్ళ సామాజిక వర్గం చూస్తున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికల్లా ఇక్కడ 2 ఇష్యూస్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారిలో ప్రాబ్లం ఏంటంటే, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంబడ వెళ్తుందా అంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుకు దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ప్రజారాజ్యంలో అంత చిరంజీవి గారు ఎంబడ వెళ్తే కూడా మీరు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ రోజున వట్టి వసంత కుమార్ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా గెలిచేశారు ఆ రోజున. అవును. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఇవాళ కాపుల్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాడు, అంటే అబౌవ్ 45 years ఉన్నటువంటి వాడు, వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే వీ నీడ్ ఏ సస్టైనబుల్ గవర్నమెంట్. ఎందుకంటే రేపు పొద్దున మన వ్యాపారాలు వీటన్నిటికీ కూడా కావాలి అనేది చూస్తున్నారు. దీనికి నేను ఇంకొకటి చెప్తాను. నిన్న ఇది సబ్జెక్ట్ కరెక్షన్ నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, నాగబాబు గారు మొన్న ఎప్పుడో ఒక 3-4 days బ్యాక్ విశాఖపట్నంలో కొంతమంది వ్యాపారస్తులతోటి పెట్టారట. దాంట్లో చిన్న వ్యాపారస్తులు కొంచెం పార్టీ మీద కానీ సామాజిక వర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి ఒకటే మాట అడిగారట, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే డిప్యూటీ సీఎం అవుతాడా? ఏమీ లేనప్పుడు మేమంతా బయటకు వచ్చి ఎందుకు రావాలి? ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా దెబ్బతిన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా, నేను చెప్తున్నాను, నేను చాలా మందిని చూశాను, చాలా మంది దెబ్బతిన్నారు. ఎందుకు తిన్నారు? ఆ రోజున జరిగినటువంటి ఇది చూసిన తర్వాత కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు బిలో 40 years లో వాళ్ళలో ముఖ్యంగా ఈ సినిమా ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎంబడి వెళ్ళారు. కానీ నిన్న లోకేష్ గారు ఏదైతే మాట్లాడాడో, సీఎం సీటు చంద్రబాబు గారే, డిప్యూటీ సీఎం కూడా మా తెలుగుదేశం పార్టీ ప్యారెట్ బిల్ లో నిర్ణయిస్తుందన్నారో, తర్వాత విశాఖపట్నం